OnePlus రీసెంట్ గా OnePlus 15 లాంచ్ చేసింది. OnePlus 14 ని స్కిప్ చేసి అయితే OnePlus 13 నుంచి OnePlus 15 కి అప్గ్రేడ్ అవ్వడం రియల్లీ వర్తా? అయితే ఈ వీడియోలో దానికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ ఫుల్ బ్రేక్ డౌన్ చేద్దాం. పూర్తి లాస్ట్ వరకు వీడియోని చూస్తూనే ఉండండి. వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో ఫ్రెండ్స్. లెట్స్ సైనింగ్ ఇన్. ఇక ఫస్ట్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే ఈ కెమెరా మోడల్ డిజైన్ ని సర్కిల్ నుండి స్క్వేరిష్ టైప్ కి షిఫ్ట్ చేశారు. ఈ ఫ్రేమ్ లోపల ఉండే సర్కిల్ ఏదైతే ఉంటుందో నానో సిరామిక్ మెటీరియల్ తో తయారు చేశారంట. ఇది కొంచెం మోర్ డ్యూరబుల్ అండ్ ఈ మొబైల్ మనకి IP68, 69 అండ్ ఈవెన్ IP69K రేటింగ్ తో వస్తుంది. అయితే ఇన్ని రోజుల నుంచి మనం చూస్తున్నటువంటి OnePlus ఫోన్స్ లో ఉండే అలర్ట్ స్లైడర్ ని తీసేసి ప్లస్ కీ ని యాడ్ చేశారు. ఐఫోన్స్ లో సైలెంట్ అండ్ రింగ్ కి సంబంధించిన స్విచ్ బటన్ ని తీసేసి యాక్షన్ బటన్ ని యాడ్ చేసినట్టు. ఇక సెకండ్ డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే ఈ OnePlus 15 మనకి 6.78 ఇంచ్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. అయితే ఈసారి రిఫ్రెష్ రేట్ ని చాలా వరకు ఇంప్రూవ్ చేశారు. ఇది 165 హర్ట్జ్ ఆఫ్ రిఫ్రెష్ రేట్ కి సపోర్ట్ చేస్తుంది. సో మీరు గేమ్స్ ఆడుతున్నప్పుడు ఈ డిస్ప్లే రిఫ్రెష్ రేట్ అనేది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. బట్ ఇక్కడ ఒక డౌన్ గ్రేడ్ కూడా ఉంది. అయితే ఇక్కడ రిజల్యూషన్ అయితే తగ్గించారు. ఈసారి డిస్ప్లే రిజల్యూషన్ మనకి 1.5K తో వస్తుంది. సో ఇది OnePlus 13 డిస్ప్లేతో పోలిస్తే తక్కువ. OnePlus 13 మనకి 2K రిజల్యూషన్ డిస్ప్లేతో వచ్చింది. అయితే డిస్ప్లే బ్రైట్నెస్ కి సంబంధించినటువంటి ఎటువంటి డౌన్ గ్రేడ్స్ అయితే చేయలేదు. ప్రిటీ హైగానే ఉంది. అయితే ఇక్కడ మనం డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే అన్ని విధాలుగా సూపర్. బట్ మీరు ఒక కొంచెం డిస్ప్లే రిజల్యూషన్ అయితే తక్కువ ఫీల్ అవుతారు. ఇక థర్డ్ మెయిన్ పర్ఫార్మెన్స్ అండ్ చిప్సెట్ గురించి మాట్లాడుకుంటే ఇక OnePlus 15 మనకి Snapdragon 8 Elite Gen 5 ప్రాసెసర్ తో వస్తుంది. ఇది న్యూవర్ చిప్సెట్, మోర్ పవర్ఫుల్. ఇది OnePlus 13 లో ఉన్న ప్రాసెసర్ కంటే మోర్ ఎఫిషియంట్ కూడా. అయితే ఈసారి గేమింగ్ లో కూడా కొత్త చిప్సెట్ ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అయితే OnePlus ఈసారి గేమింగ్ మీద కొంచెం ఎక్కువనే ఫోకస్ పెట్టింది అనుకోవచ్చు. దీంతో పర్ఫార్మెన్స్ అయితే ఇంకా బూస్ట్ అవుతుంది. అయితే కూలింగ్ కి సంబంధించిన ఇంప్రూవ్మెంట్స్ కూడా ఉన్నాయి. దీంట్లో గ్లేజియర్ వేపర్ కూలింగ్ సిస్టమ్ ని కూడా ఇంప్లిమెంట్ చేశారు. ఈ మొబైల్ లో గేమ్స్ ఆడుతున్నప్పుడు కొంచెం బెటర్ కూలింగ్ ని ఇది ప్రొవైడ్ చేస్తుంది. ఇక దీంట్లో స్టోరేజ్ అండ్ ర్యామ్ గురించి మాట్లాడుకుంటే OnePlus 15 గోస్ అప్ టు 16GB ర్యామ్. అది కూడా LPDDR5X ర్యామ్ అండ్ UFS 4.1 స్టోరేజ్. ఇక ఫోర్త్ విషయానికి వస్తే బ్యాటరీ అండ్ ఛార్జింగ్. దీంట్లో హ్యూజ్ అప్గ్రేడ్ తో తీసుకొచ్చారు. ఇది 7300 mAh బ్యాటరీతో వస్తుంది. అదే OnePlus 13 అనుకోండి 6000 mAh బ్యాటరీతో వచ్చింది. అండ్ దీంట్లో వైడ్ ఛార్జింగ్ కూడా 120 వాట్స్ కి సపోర్ట్ చేస్తుంది. దాంతో పాటుగా 50 వాట్స్ ఆఫ్ వైర్లెస్ ఛార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. అయితే ఈసారి మనకు బ్యాటరీలో బిగ్ అప్గ్రేడ్ అని చెప్పుకోవచ్చు. OnePlus 13 తో పోలిస్తే మచ్ ఫాస్టర్ ఛార్జింగ్, బిగ్గర్ బ్యాటరీ. ఇక ఫిఫ్త్ కెమెరాస్. ఈ OnePlus 15 మనకి ట్రిపుల్ 50 మెగాపిక్సెల్ కెమెరాస్ తో వస్తుంది. అండ్ దీంట్లో 3.5x టెలిఫోటో కెమెరా కూడా ఉంది. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ చేంజ్ ఏంటంటే OnePlus Hasselblad పార్ట్నర్షిప్ ని అయితే తీసేసింది. ఈసారి కెమెరాస్ లో మనకి Hasselblad పార్ట్నర్షిప్ అయితే లేదు. దీనికి ఇన్స్టెడ్ గా మనకి OnePlus కి సంబంధించినటువంటి వాళ్ళ ఓన్ డీటెయిల్ మ్యాక్స్ ఇంజిన్ ని పట్టుకొచ్చారు. దీన్ని ల్యూమా అని కూడా పిలుస్తారు. ఇది Hasselblad లాగానే ఇమేజ్ ప్రాసెసింగ్ కి ఉపయోగపడుతుంది. అండ్ OnePlus 15 లో మనకి మెయిన్ సెన్సార్ ఏదైతే ఉందో OnePlus 13 తో పోలిస్తే కొంచెం స్మాలర్ సైజ్ తో వస్తుంది. దీంట్లో లో లైట్ ఫోటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీలో ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. అండ్ ఫ్రంట్ కెమెరా ఈసారి 32 మెగాపిక్సెల్ తో వస్తుంది. అండ్ దీంతో పాటుగా 4K వీడియో రికార్డింగ్ కేపబిలిటీస్ కూడా ఉన్నాయి. ఇక చేంజెస్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో బెటర్ జూమింగ్ ఉంటుంది. బట్ Hasselblad పార్ట్నర్షిప్ అయితే తీసేశారు. కొంచెం స్మాలర్ సెన్సార్ అయితే యూజ్ చేశారు. ఇది కొంచెం కాంట్రవర్షియల్ మూవ్. ఇక సిక్స్త్ సాఫ్ట్వేర్ కి సంబంధించినటువంటి ఫీచర్స్. ఇక OnePlus 15 మనకి OxygenOS 16 తో వస్తుంది. అండ్ బేస్డ్ ఆన్ Android 16 అండ్ న్యూ టచ్ డిస్ప్లే సింక్ ఫీచర్ ని ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ ఆల్సో Wi-Fi 7 తో పాటు లేటెస్ట్ బ్లూటూత్ వెర్షన్ తో వస్తుంది. ఇక చాలా మంది చెప్తున్న విషయం ఏంటంటే ఈసారి హ్యాప్టిక్స్ మోటార్స్ లోపల వైబ్రేషన్ అనేది అంత బెటర్ గా లేదని చెప్తున్నారు. OnePlus 13 తో పోలిస్తే సరే స్మాలర్ వైబ్రేటర్ మోటార్ ని ఇంప్లిమెంట్ చేశారు. సో ఓవరాల్ గా చూసుకుంటే హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ అనేది OnePlus 13 లోనే బెటర్ గా ఉంటుంది. అయితే ఇక లాస్ట్ ప్రైస్ విషయానికి వస్తే మనకి ఈసారి OnePlus 15 72,999 కి లిఫ్ట్. సో అక్కడ OnePlus 13 69,999 కి లాంచ్ అయింది. సో OnePlus 13 తో పోలిస్తే 3000 రూపీస్ ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది. ఇక ఎయిత్ మెయిన్ గా మనం ప్రోస్ అండ్ కాన్స్ గురించి చిన్నగా చెప్పుకుందాం. ప్రోస్ వచ్చేసరికి మనకి OnePlus 15 లో కొంచెం బెటర్ బ్యాటరీ అండ్ ఫాస్టర్ ఛార్జింగ్ అండ్ స్ట్రాంగర్ పర్ఫార్మెన్స్ లభిస్తుంది విత్ Gen 5 చిప్సెట్ అండ్ డెడికేటెడ్ గేమింగ్ చిప్సెట్. సో ఇది 13 తో పోలిస్తే మోర్ డ్యూరబుల్ IP రేటింగ్ తో వస్తుంది అండ్ బెటర్ జూమ్ కేపబిలిటీస్ తో వస్తుంది విత్ 3.5x టెలిఫోటో కెమెరా. ఇక కాన్స్ గురించి మాట్లాడుకుంటే ఇది కొంచెం లో క్వాలిటీ రిజల్యూషన్ డిస్ప్లే తో వస్తుంది ప్రీవియస్ OnePlus 13 తో పోలిస్తే. ఇక మెయిన్ గా స్మాలర్ కెమెరా సెన్సార్, మెయిన్ గా వీళ్ళు Hasselblad పార్ట్నర్షిప్ అయితే డ్రాప్ చేశారు. అండ్ వీకర్ హ్యాప్టిక్స్ అండ్ వైబ్రేషన్ మోటార్. అండ్ OnePlus 13 తో పోలిస్తే ప్రైస్ కూడా కొంచెం ఇంక్రీజ్ అయింది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం OnePlus 15 అండ్ 13 మధ్యలో చేంజెస్ ఏమేమి వచ్చాయి అండ్ అప్గ్రేడ్స్ ఏమున్నాయి, డౌన్ గ్రేడ్స్ ఏమున్నాయో మీరు పూర్తిగా చూసారు. మీరు OnePlus 15 ని ప్రిఫర్ చేస్తారా ఆర్ OnePlus 13 ని ప్రిఫర్ చేస్తారా? కింద కామెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి. అండ్ ఇప్పటివరకు మన వీడియో లైక్ చేయకుంటే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి కంటెంట్ తో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ సాయి వంశీ సైనింగ్ ఆఫ్.